హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రావ్స్ హోమ్ డైరీస్. ఈరోజు మీకు షేర్ చెబుతున్న రెసిపీ ఏంటంటే మిల్ మేకర్ కాజు బఠానీ కర్రీ అండి. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. మీకు ఈ కర్రీని మీరు రైస్లో కానీ అలానే రోటీలో కావండి ఈజీగా చేసుకొని తినేసేయచ్చండి. మనకి 10 మినిట్స్లో ఈ రెసిపీ అయితే కంప్లీట్ అవుతుంది. దానికి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. దీనికోసం అయితే మనం ఒక 2 టమాటోస్, అంటే పెద్దదైతే ఒకటి, చిన్నగా ఉంటే 2 తీసుకోవాలి. అలానే ఒక పచ్చిమిర్చి, అలానే 100 గ్రామ్స్ బఠానీ, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ క్యాష్యూ, ఒక 200 గ్రామ్స్ ఆఫ్ మిల్ మేకర్ తీసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో మనకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఆయిల్. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యిందా లేదా చెక్ చేసుకొని దాంట్లోకి మనం ముందుగా ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో టమాటోస్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని అది మగ్గేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. టమాటోస్ ఫ్రై చేసుకొని కొంచెం అది మనకి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. తర్వాత దీంట్లోకి ఏవైతే బఠానీ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని అలానే క్యాష్యూస్ అండ్ అలానే మిల్ మేకరు ఒకసారి, అంటే ఇవి 1 by 1 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ మంచిగా కొంచెం ఒక 2 or 3 మినిట్స్ అది కొంచెం మెత్తబడేంత వరకు వేసుకున్నవి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే తర్వాత దీంట్లోకి మన స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏమేమి యాడ్ చేయాలో చూపిస్తాను. దీంట్లోకి వచ్చేసి ఓన్లీ మనము ఇది మసాలా కారం అండి. దీంట్లోకి ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసి పట్టించిన కారపొడి, అలానే 1 స్పూను మనకి సరిపడా గరం మసాలా, అలానే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఆ స్పైసెస్ అన్నీ దాంట్లో కలిసేలాగా మంచిగా గరిటెతో తిప్పేసుకోవాలి. గరిటెతో తిప్పేసుకొని మనకి ఇది ఒక 4 or 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఇప్పుడు అది కొంచెం మగ్గించుకోవాలండి. వేసాక ఈ స్పైసెస్, అంటే మరీ ఎక్కువసేపు కాదు, కొంచెం జస్ట్ ఆ స్పైసెస్ అన్నీ వాటికి పట్టి కొంచెం సేపు అది గరిటెతో తిప్పేసుకొని ఇప్పుడు దాంట్లోకి మనము వాటర్ యాడ్ చేసుకోవాలండి. అవి వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలంటే మొత్తం ఈ ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవి మునిగేంత వరకు మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫస్ట్ దాన్ని ఉడికించుకోవాలి. తర్వాత 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకి మంచిగా మిల్ మేకర్ కాజు బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సర్వ్ చేసుకొని రైస్లోకి తినేసి